పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన ఏమి తలపెట్టినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేటువంటి ఒకే ఒక కోరికతోటి భూమి మీద జన్మ చేసుకున్నటువంటి ఒక ధర్మ సంస్థాపనకి మార్గదర్శకులైనటువంటి పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా. ఆయన ఒకే ఒక కోరిక, ఈ భూప్రపంచం మొత్తం మీద మానవుడికి ఆహారంగా ఏ జీవి హింసింపబడకూడదు. అందువల్ల అహింస పరమో ధర్మ అనేది ఒక కాన్సెప్ట్. రెండవది ఒక భగవద్గీత చెప్పిన, ఓ భజగోవిందం చెప్పిన, ఎవరి వాస్తవాల్లో వాళ్ళు జీవించాలి అనుకున్నప్పుడు ఏమిటి మన వాస్తవం అని అంటే, నేను అనబడేటటువంటి దేహ పదార్థం కాదు, నేను అనబడేటటువంటి ఒక ఆత్మ పదార్థము, అది మన యొక్క వాస్తవికత అని. అంటే మన వాస్తవాల్లో మనం జీవించాలంటే ఏ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ధ్యాన పద్ధతి ద్వారా ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా ధ్యానాన్ని మనం ఆచరిస్తూ వస్తామో మనలోకి మనం ప్రయాణం సాగి మన యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దానితో అనుసంధానం అవ్వగలిగినప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి ఆరోగ్యం, ఆ మనిషికి ఉన్నటువంటి ప్రశాంతత మరెక్కడ రాదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా వాళ్ళ వాస్తవంలో వాళ్ళు జీవించాలి అనేటటువంటిది రెండవది. ఒకటి అహింస, రెండవది ధ్యానం. అందువలన ఆయన కాన్సెప్టే ధ్యాన జగత్తు శాఖాహార జగత్ అయిపోతుంది ఈరోజు పరిస్థితి. ఆ సంకల్పంలో భాగంగా 99 నుంచి మొదలుపెట్టినటువంటి ధ్యాన మహాయజ్ఞాలు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. వాటన్నిటికీ సరైనటువంటి ఒక నివారణ కావాలి అంటే ధ్యాన మహాయజ్ఞం తప్ప ఇంకొకటి లేదు కాకలేదు. అందువల్ల తిరుపతిలో మొదలుపెట్టినట్టు ఈ యజ్ఞం ప్రతిరోజు ఉదయం 3 గంటలతో పాటు సాయంత్రం 3 గంటలు 6 గంటల సేపు అఖండ ధ్యానం కంటిన్యూగా నడిస్తే, అంటే ఇక్కడ మన సమక్షంలో నడిచేటటువంటి ఒక పార్ట్ అయితే లైవ్లో చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చొని కూడా ఇదే ధ్యానం చేస్తే ఆ కనెక్టివిటీ మొత్తానికి వచ్చేసి వేలాది మందితో వచ్చేటటువంటి ఈ ధ్యానం ద్వారా వచ్చేటటువంటి శక్తి ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం సమస్యల్ని నివారణ చేసి ఆ ప్రపంచ శాంతికి మార్గదర్శకం అవుతాయని చెప్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మన టీంకి, దాన్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.